మొత్తానికి లోడింగ్ అయితే కంప్లీట్ అయింది భయ్యా. పట్ట కట్టేసాము. ఎగ్జాక్ట్లీ 12 గంటలకి నాంపల్లి స్టేషన్ దగ్గర ఉండాలి. ఈ ట్రైన్కి లోడ్ వెళ్తుందంట. సో ఎక్కడికి వెళ్తుందో అది మనకైతే తెలియదు. ఎగ్జాక్ట్లీ 12 గంటలకి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉండాలి. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట. మిర్రర్ నుండి కనిపిస్తుందో లేదో గాలి తగలాలని గ్యాప్ ఉంచమన్నారు. సో దానివల్ల ఏంటంటే గాలి తగలాలని గ్యాప్ ఉంచా. అంత తొందరగా వెళ్ళి అయితే అంత తొందరగా వెళ్ళిపోవాలి. 12 గంటలకల్లా ఆడ బండి పెట్టాలి. ఎందుకంటే ట్రైన్ అంట. ట్రైన్ వచ్చేటప్పటికల్లా మనం బండి పెట్టాలి. నాంపల్లి రైల్వే స్టేషన్ కాబట్టి మెయిన్ సిటీ అది. సో భారత్ పెట్రోల్ బంక్ ఏదో ముందున్నది ఇక్కడ కొట్టించేస్తా. హెచ్పీ పెట్రోల్ బంక్ లో కొట్టిస్తాం అనుకున్నాను కానీ కాకుండా మా ఓనర్ గారు ఏమన్నారంటే భారత్ పెట్రోల్ బంక్ లో కొట్టించే అన్నారు. ఎక్కువ హైదరాబాద్ వెళ్ళడానికి ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే నాకు ఇటువైపు వెళ్తే ట్రిప్పులు కలిస్తాయి. ఒక 4 రూపాయలు మిగిలితే. బొంగు దగ్గర పెట్టుకున్నాను బండి. ఒకసారి పటా చూసుకుంటున్నా. గ్యాప్ ఉంచమన్నారు. సో అదే ఈ గ్యాప్. అలా ఉంచితే గాలి తగిలితే గుడ్లు పాడకుండా ఉంటాయని అలా ఉంచారు. ఈ ట్రిప్లో ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టాము అసలు గ్యాప్ లేకుండా. వచ్చే దారిలో భోజనం కూడా చేస్తా. సో ఇంకెక్కడ ఆగేది లేదు, వెళ్ళిపోవడమని ఓనర్ గారు మళ్ళీ చెప్తున్నారు. ఎందుకంటే ఈ కిరాయి మాత్రం కాస్త ఎక్కువగా ఇచ్చారు. టైంకి దింపేస్తే కిరాయి పైసలు అనేవి ఎక్కువ ఇస్తారన్నారు. ఎందుకంటే అక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది అనుకో, ఇప్పుడు దింపుకున్నా అక్కడ వేస్ట్. అందుకని పార్టీ వాళ్ళు ఫోన్ తొందరగా వెళ్ళిపోయేటట్టు చూడన్నా అనుకుని అన్నారు. 460 కిలోమీటర్లలోనూ ఒక 150 కిలోమీటర్లు వస్తా. ఇంకో 300 కిలోమీటర్లు ఉంటాయి. ఈ 300 కిలోమీటర్లు ఏం లేదన్నా దర్జా కొట్టేవచ్చు. టైం 4 అవుతుంది. అర్ధాంగి దగ్గరలో ఉన్నా. హైవే నుండి హైదరాబాద్ రూట్కి వచ్చాను. ఇందాక ఏమైందంటే పెట్రోల్ బంకులో ఉండేటప్పుడు గ్యాస్ తీసుకోవాలి. ఎందుకంటే టీపీ అయిపోయింది బండిది. సో టీపీ కట్టుకోవాలి. టీపీ గురించి 2000 క్యాష్ తీసుకుంటున్నాను అనుకున్నా. నా ఫోన్పేలో ఉన్నాయి పైసలు. క్యాష్ తీసుకుంటున్నాను అనుకున్నా. మర్చిపోయాను అలా పెట్రోల్ బంక్ దగ్గర. అలా ముందుకు వచ్చేటప్పుడు గుర్తొచ్చింది. వేరే పెట్రోల్ బంక్ దగ్గర అడిగేటప్పటికి ఏమంటున్నారని 60 రూపాయలు ఎక్స్ట్రా ఇమ్మంటున్నారు. అక్కడ వదులుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగుతుంటే ఎలానే ఉంటుంది. మరి ఏం చేస్తాను, అవసరం కాబట్టి ఇచ్చి మరీ తీసుకున్నాను. 40 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి మరి 2500 తీసుకున్నాను. ఒంగోలు ఫ్లైఓవర్ దిగిన వెంటనే వర్షం పడింది. గ్యాప్లు ఉంటాయి కదా. సో పట్ట వేసి క్లోజ్ చేసుకున్నాను. చిన్న పట్ట ఒకటి. మళ్ళీ ఇక్కడైతే వర్షం ఇప్పుడు పడట్లేదు ప్రజెంట్. ఏమో ముందుకెళ్ళి చూడాలి. ఇక్కడ నుండి నార్కెట్పల్లి 210 కిలోమీటర్లు. 210 కిలోమీటర్లు వెళ్తే అక్కడ నుండి సూర్యాపేట హైదరాబాద్ హైవే. ఈ రూట్కి ఆర్టీఓకి చెక్ పోస్టులకి ఏం లేదన్నా ఒక 5 గంటలు వేసుకున్నా. టైం ఇప్పుడు 4 అవుతుంది కాబట్టి 9 గంటలకి వెళ్ళి హైదరాబాద్ సూర్యాపేట హైవే ఎక్కిపోతా. అక్కడ నుండి ఏం లేదన్నా అదొక 2 గంటలు వెళ్ళిపోవచ్చు. 12 లోపల వెళ్ళిపోవచ్చు. కానీ చూద్దాం ఏ టైం అవుతాయేమో. పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి తమ్ముడు ఏ టైంకి వస్తాం ఏంటంటే 12 లోపలే వచ్చేస్తాను అనుకున్నాను. కాకుండా మన వాళ్ళు ఏమన్నారంటే పర్లేదు తమ్ముడు మెల్లిగారా, అంత అర్జెంట్ ఏట్ లేదు, 3 లోపల నువ్వు ఏ టైంకి వచ్చినా పర్లేదు తమ్ముడు అనుకుని అన్నారు. సో ఇంకోటి ఏంటంటే ఓనర్ గారిని ఫోన్ చేసి అక్కడ నుండి రిటర్న్ లోడ్ ఉంది, తొందరగా అన్లోడ్ చేయించుకుని మార్నింగ్ నో ఎంట్రీ పడకముందే లోడింగ్ పాయింట్లో పెట్టి ఆ పార్టీ వాళ్ళు వచ్చి లోడ్ చేసుకుంటారు. అంటే వేరేది మెటీరియల్ అది నెల్లూరుకి రిటర్న్ లోడ్. నెల్లూరు నుండి హైదరాబాద్కి వెళ్ళాక డెఫినెట్గా లోడ్ అనేది పక్కాగా ఉంటుంది. ఒకవేళ వెంటనే కాకుండా ఒక రోజు లేట్ అయినా కూడా లోడ్ అనేది దొరుకుతుంది. అదే కానీ కాకినాడ సైడ్ వెళ్ళాను మొన్న, వారం వేస్ట్ అయిపోయింది మొత్తం. సో లోడ్లు వచ్చినాయి కాబట్టి వచ్చినప్పుడు కొట్టాలి. సో లేట్ చేయకుండా తొందరగా అన్లోడ్ చేయించుకొని లోడింగ్ పాయింట్ పెట్టి లోడ్ చేసుకోవాలి తొందరగా. ఇది నార్కెట్పల్లి ఫ్లైఓవర్. 9 లోపల వచ్చేస్తాను అనుకున్నా. టైం కరెక్ట్గా 8:30 అవుతుంది. ఇంకా ఇక్కడ నుండి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 90 కిలోమీటర్లు. ఇప్పుడు డైరెక్ట్గా పెద్దంబరపేట వెళ్తాను. ఏం లేదన్నా పెద్దంబరపేట వెళ్ళేటప్పుడు 1 గంట అవుతుంది. అంటే 9:30 అవుతుంది. అక్కడ భోజనం చేసి 11 గంటల వరకు అక్కడే ఉంటాను. 11-11:30 వరకు అక్కడే ఉంటాను. ఎందుకంటే సిటీలోనే ఈ టైంకి ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి ఉండిపోతే బెటర్. 11:30కి 12 గంటలకి వెళ్తే బాగుంటుంది. మన వాళ్ళు ఏమన్నారంటే అన్లోడింగ్ చేసేవాళ్ళు 2 గంటలకి వెళ్ళి మన వాళ్ళు వచ్చి అన్లోడ్ చేస్తారు భయ్యా అనుకుని అన్నారు. ఇంకోటి ఏంటంటే వినాయకుడి బొమ్మ ఊరేగింపులు అవుతుంటాయి. సో హైదరాబాద్ మొత్తం అది ట్రాఫిక్ ఉంటుంది. 11:30కి ఇలా స్టార్ట్ అవుతే కరెక్ట్ పాయింట్కి వెళ్ళేటప్పటికి ఏం లేదన్నా 1:30 2 ఇలా అవుతుంది. పెద్దంబరపేట దగ్గర ఆపేస్తాను పక్కన. అక్కడ ఏమైనా తినేసి అక్కడే పడుకున్నాను అనుకో. మళ్ళీ ఏ టైం అవుద్దో లేచేటప్పటికి అలారం పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఫస్ట్ పెద్దంబరపేట వెళ్ళిపోతాను. మొత్తానికి ఆ ఫ్లైఓవర్ కనిపిస్తుంది, అది అవుటర్. అది ఇది పెద్దంబరపేట. బండి పెట్టుకున్నాను. ఆడ రైస్ చూస్తే రైస్ దొరకట్లే, టిఫిన్లు దొరుకుతున్నాయి. ఈ టైంలో టిఫిన్ తినాలంటే అది ఒక ఉంటుంది. బిర్యానీ ఉంటుంది. సో మరి రైస్ లేదని బిర్యానీ తెచ్చుకున్నా. ఇక్కడ పెట్టుకున్నాను. టైం 10:20 అవుతుంది. మొత్తం ఇక్కడ క్రౌడ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇక్కడ ఒకవేళ వెళ్ళినా కూడా ఆడ మన వాళ్ళు 2 గంటలకు అన్లోడ్ చేస్తారు కాబట్టి అప్పటి వరకు బండి ఎక్కడ పెట్టాలో మనకు తెలియదు. స్టేషన్ కాబట్టి ఎక్కువ మంది ఉంటారు.
సో ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఏడనే ఉన్నా. కరెక్ట్గా 11:30కి 12కి లేచి ఆరాంసే వెళ్ళొచ్చు మంచిగా. ఇంకొక 25 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి. కనీసం అక్కడ ఒక 12 వరకైనా ఉంటాను అనుకున్నా, కానీ పార్టీ వాళ్ళు ఫోన్ చేసి తమ్ముడు ఇక్కడ ఈ లొకేషన్లో వచ్చి పెట్టుకో, పర్వాలేదు జాగా ఉంది అనుకుని అన్నారు. సో అందుకే మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయినా. మరి తిన్నాను, తినేసి అలా స్టార్ట్ అయిపోయినా. ఆపుతాను అనుకున్నాను కనీసం ఒక 12కైనా స్టార్ట్ అయ్యి వెళ్తానని. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన మన వాళ్ళు వచ్చేసి 2 గంటలకే అన్లోడ్ చేస్తారు. అందుకే మరి తొందరగా వెళ్ళిపోయినా లేట్కి వెళ్ళినా లాభం ఏముంది, అదే టైంకి చేస్తారు కాబట్టి. సో అందుకే అక్కడ ఉంటాను అనుకున్నాను. మన వాళ్ళు ఉండనే లేదైతే మొత్తానికి. పెద్దంబర్పేట నుండి ఎల్బీ నగర్ నుండి దిల్సుఖ్ నగర్, మలక్పేట నుండి నాంపల్లి ఈ రూట్లో పోతాను. ఎందుకంటే పెద్ద రూటే కాబట్టి ఇది ఎటువంటి ఇబ్బంది ఉండదు, గల్లీ లేట్ ఉండవు. ఇట్లా అక్కడ అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి బండి అక్కడ పెట్టేసి మన వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఎప్పుడు అన్లోడ్ చేస్తారేమో కానీ ఎంత తొందరగా అన్లోడ్ చేస్తే అంత తొందరగా నేను లోడింగ్ పాయింట్కి వెళ్ళి పెట్టుకుంటాను బండి. వేరే పార్టీ వాళ్ళు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా లోడ్ అవుతున్నారు. అంటే మార్నింగ్ వచ్చి పెట్టుకోమన్నారు మన వాళ్ళు. 7 గంటలకు రానే లేకుంటే 10 గంటలకు రానే వాళ్ళ ఇష్టం. మనం అయితే వెళ్ళి బండి ఆడ పెట్టుకుంటాం. ఇది దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషను. తర్వాత మలక్పేట మెట్రో స్టేషన్ నుండి రైట్ సైడ్ పోవాలి. 2:30 అయింది. మన వాళ్ళు ఎంట్రీ గేట్ దగ్గర పెట్టుకున్నాను. గేట్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళాలి, అన్లోడ్ చేస్తారంట. బండి తీసుకొచ్చా, ఇక్కడ పాయింట్లో పెట్టా, దాంట్లోకి అన్లోడ్ అవుతుంది. మొత్తానికి అన్లోడ్ అయిపోయింది. ట్రైన్ బాక్సులు మొత్తం వేరే ఏదో లోడ్ అవుతున్నాయి. మనదైతే అన్లోడ్ అయిపోయింది, అరగంటలో అన్లోడ్ అయిపోయింది. లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు మాదాపూర్ వెళ్ళాలి. ఇక్కడ బిర్యానీ ఉన్నది, నైట్ తీసుకున్న బిర్యానీ. అది నైట్ నేను తినలేదు, మొత్తం కొద్దిగా ఉండిపోయింది. అది ఏమైనా కుక్కలకి వేసేస్తామని చూస్తున్నాను. కుక్కలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఇక్కడ ఉన్నది కానీ డాటాకి వేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు తిడతారు. ఆడ స్టేషన్ దగ్గర వేస్తాను అనుకున్నా బిర్యానీ. ఇక్కడ ఉన్నది ఒక కుక్క, ఇక్కడ వేసి వెళ్ళిపోతున్నా. వచ్చాను మాదాపూర్ దగ్గర. పాయింట్లో బండి పెట్టుకుంటే మన వాళ్ళు వస్తారు. ఏ టైంకి వస్తారేమో మనకైతే తెలియదు. ఏ టైంకి వచ్చినా లోడ్ చేసుకుంటే